తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మన తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి పండగ కాకపోయినప్పటికీ కూడా చాలా మందిలో కొంత ఉత్సుకత ఉంటుంది. ఏమంటే మరి కొత్త క్యాలెండర్ కదా, ఈ జనవరి నుండి మాకు ఎలా ఉంది, ఏమన్నా మా పరిస్థితులు మారాయా, మాకేమైనా అభివృద్ధి ఉందా, గత సంవత్సరం లాగానే ఇబ్బందులు పడాలా, మాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా, ఉద్యోగం వస్తుందా, మా పిల్లకి పెళ్ళి అవుతుందా, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు. అయితే ఇందులో చెప్పచ్చు, అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు. ఉగాదికి చెప్పినట్టు దీనికి మూర్తి మంతాలు చెప్పడం, దీనికి ఆదాయ వ్యయాలు చెప్పడం, ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అసలు చూడండి, వాడు ఎవడో అంటాడు రామాయణంలో రాముడు ఉన్నాడు, భారతంలో భరతుడు ఉంటాడని. అలాగా లగ్నాన్ని బట్టి ఫలితాలు చెప్పేటప్పుడు గోచార ప్రకారంగా కూడా లగ్నాన్ని బట్టి చెప్పాలి అని అంటాడు ఒకడు. అంటే అలా తయారైందనమాట. అంటే హాఫ్ నాలెడ్జ్ చాలా ప్రాణాంతకం, ప్రమాదకరం. దాని నుండి సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. అటువంటి వాళ్ళని మీరే అవాయిడ్ చేస్తూ ఉండండి. ఎక్కువ కాలం సాగం, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలకి నిలకడ ఉండదు. ఏదో ఒకటి రెండు తగలచ్చేమో కానీ కన్సిస్టెన్సీ ఉండదు. గోచార ఫలితాలని అబ్జర్వ్ చేయండి. నాదే గొప్ప అని నేను చెప్పట్లేదు, మీరు పరిశీలనం చేయండి. గోచారం అనేటువంటి దాన్ని గౌరవించండి ముందు. ఇప్పుడు వృశ్చిక రాశి వారు దానిలోకి వస్తే, ఈ గోచార పరిస్థితుల్లో ఈ సంవత్సరం గురించి ప్రధానంగా మనం మాట్లాడుకునేటప్పుడు దీర్ఘ సంచార గ్రహాల మీదకే దృష్టి వెళ్తుంది. గత సంవత్సరంలో వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ శనేశ్వరుడు వక్రించడము, వెనక్కి రావడము, ఆయన అర్ధాష్టమ స్థానమందు ఫలితాన్ని ఇవ్వడము, తర్వాత ఏమో ఈ రాహు అర్ధాష్టమ స్థానంలో ఫలితాన్ని ఇవ్వడము, అష్టమ గురుడు ఉండడం, చాలా దారుణమైనటువంటి విషయాలు జరిగాయి. ఎలా అంటే కొన్ని నిష్ఠురం, సాహసం, క్రోధం అష్టమస్తే భవేత్ గురువు. కోపం వస్తుంది, ఎవరి మీద చూపించాలో తెలియదు. మనకి ఏదైనా అవకాశం రాకపోతుందా, మనకి ఏదైనా టైం రాకపోతుందా, ఒరే ఇప్పుడు నీ టైం. కొంతమంది స్టేటస్లు పెట్టుకుంటారు, అరే ఇప్పుడు నీ టైం రన్ అవుతుంది, నా టైం కూడా వస్తుంది, అప్పుడు నేను చెప్తా సమాధానం. ఇలా అనేక రకాలు. ఇంకంటే ఏం చేయాలో తెలియక పాప సమయం అనుకూలించక. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే, జూన్ నెల 2వ తారీఖు వరకు అష్టమంలో ఉండేటువంటి గురుని యొక్క స్థితి ఉన్నప్పటికీ జూన్ 2 దాటాక గురుని యొక్క భాగ్యస్థాన స్థితి ఇది అక్టోబర్ 31 వరకు ఉంటుంది. ఇది గోల్డెన్ పీరియడ్. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గోల్డెన్ పీరియడ్ వృశ్చిక రాశి వారికి. అది రాసి పెట్టుకుంటే ఏ మంచి జరిగినా అందులో జరుగుతుంది. ఈ సంవత్సరంలో మీకు పెళ్ళైనా, పిల్లలు పుట్టిన, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన, విదేశీయానం జరిగిన, ఫంక్షన్ జరిగిన, ఒక చిన్న చిన్న మంచి విషయం జరిగినా ఆ టైంలో పడ్డానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే, ఆ తర్వాత అక్టోబర్ 31 నుండి మరలా డిసెంబర్ 31 వరకు దశమంలోకి గురుడు వస్తారు. అది కంటక గురుడు కాబట్టి అది మళ్ళా అది వేరే రకమైనటువంటి వ్యవహారం, అది మనం మాట్లాడుకుందాం. ఇక ఈ సంవత్సరంలో అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతోంది వృశ్చిక రాశి వారికి. ఇది మంచి విషయం. కానీ ఎప్పుడు పోతోంది? డిసెంబర్ నెలలో పోతోంది. 2026 డిసెంబర్ నాటికి ఆయన తృతీయ స్థానంలోకి వస్తారు. సరే, ఏదో ఒకటి గ్రహం మారడం అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైన విషయమే కాబట్టి, కానీ ఈ సంవత్సరం మొత్తం అర్ధాష్టమ రాహు ఫలితం ఉంటుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక శనేశ్వరుడు పంచమ స్థానమందు మిశ్రమమైనటువంటి ఫలదాత. ఆయన వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు, అలానే అంత వ్యతిరేకత ఏమీ లేదు, సామాన్యంగా నడుస్తుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కనుక మనం గ్రహస్థితిని పరిశీలన చేస్తే 30% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. ఏమంటే 30 అంటే కనీసం పాస్ మార్క్ కూడా రాలేదు, మళ్ళీ ఈ సంవత్సరం అలాగే ఉందా అని కొంతమంది అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇంక ఈ వీడియో చూడడం వేస్ట్ రా బాబు, గ్రహాల గురించి చెప్తున్నాడు కానీ ఫలితాలు చెప్పట్లేదు అని చెప్పి ఒకడు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఈ గ్రహస్థితిని తెలుసుకుంటేనే మీకు అర్థమైనా కాకపోయినా, చూడండి ఒక్కొక్క లెసన్లో మనకి ఫుల్ క్వశ్చన్ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దాంట్లో ఒక పాయింట్ అర్థమైనా అది ఒక బిట్ పేపర్లో బిట్ కింద వస్తే దాన్ని మనం రాయగలుగుతాం. ఏది కూడా ఇది ఉపయోగపడదు అని ఉండదు. కాబట్టి ఇది కూడా అంతే. కాబట్టి ఈ గ్రహస్థితి మీకు అర్థమైనా కాకపోయినా ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇందులో 30% ఫలితాల్లో జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు యోగిస్తే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోచార ఫలితాన్ని ఓవర్కమ్ చేసి జాతకం ఫలితాన్ని ఇస్తుంది. జాతకంలో అంత బలం లేదనుకోండి, మనం దీని మీదే ఆధారపడాలి. ఇందులో గురుబలం మీదే ఆధారపడాలి. మరి మిగతా గ్రహాలు ఏమీ లేవు కదా.
సరే పోన్లే బలం లేవండి. ఏ రకమైన ఫలితాలంటే అర్ధాష్టమ రాహు ఎంతసేపు కూడా బంధు భావంలో ఉన్నాడు కాబట్టి బంధువులతోటి విరోధాన్ని, విద్యలో ఆటంకాలని, ఉద్యోగంలో అసహనాన్ని, అసంతృప్తిని, అలాగే 4 కాళ్ల జంతువుల వల్ల ఇబ్బందుల్ని కలగజేస్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతీసేటువంటి గ్రహాల్లో కూడా రాహు ప్రధానంగా ఉంటాడు. అలాగే పంచమంలో శనేశ్వరుడు. ఇక్కడ చతుర్థ పంచమ స్థానాలు రాహు శనుల యొక్క స్థితిగతులు వారిద్దరూ ఆక్యుపై చేయడం వల్ల కార్యహాని, మనస్తాప, జ్ఞాతి వ్యాజ్యకలాపహం అన్నారు. స్త్రీల వల్ల సమస్యలు ఏర్పడడానికి, అలాగే బుద్ధి చాంచల్యత, మన మైండ్ అంతా కూడా ఒక రకమైనటువంటి వ్యసనం అలవాటు పడిపోయిన వాడు ఎలా ఉంటాడు, ఆ టైంకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు డైవర్ట్ చేసుకున్నా మైండ్ అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయలేకపోతారు మైండ్ని. ఆ వేవరింగ్ మెంటాలిటీ ఉంటుంది, లేదా స్థిరమైనటువంటి ఏకాగ్రత ఉండదు. ఇటువంటి విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ జూన్ 2వ తారీఖు వరకు ఉండేటువంటి పరిస్థితులు, అంటే ఈ సంవత్సరాన్ని 2 పార్ట్ల కింద విడగొడితే ఫస్ట్ పార్ట్ అసలు యోగించట్లేదు కాబట్టి దానిలోనే ఖర్చులు, దానిలోనే ఇబ్బందులు, దానిలోనే స్థానచలనము, దానిలోనే శారీరక శ్రమ, ఇవన్నీ కూడా అందులో చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి తెలివైనటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారు, జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 31 మధ్యలోనే ప్రతిదీ వాళ్ళ ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే ఇంకోటి ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ, ఇవన్నీ కూడా ఆ టైంలోనే పెడతారు. ముఖ్యమైన మీటింగ్స్ ఇవన్నీ కూడా అప్పుడే ఏర్పాటు చేసుకుంటారు. ఆ టైంకి గ్రహస్థితి కలిసి వస్తుంది. కాబట్టి విద్యా విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ అక్కడ ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఏమీ లేవు. అంత మధ్యస్థంగా సాగుతూ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అండి అంటే అంత ప్రమాదకరమైనటువంటివి ఏమీ ఉండవు, కానీ అడపాదడపా వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. దాని గురించి మరి అవేవో వస్తూ ఉంటే వెళుతూ, అంటే కొంతమందికి తీవ్రం ఉంటుంది, ఇటువంటి తీవ్రతర పరిస్థితులు లేవు. అలాగే మరి 30% నుండి మనం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే అని వృశ్చిక రాశి వారు కనుక అడిగితే ఎక్కువగా మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి నెలలో పుష్యమి నక్షత్రం అనేటువంటిది వస్తుంది. కొన్నిసార్లు అది గురువారంతో కలిపి వస్తుంది. ఆ గురు పుష్య యోగాలు వచ్చినప్పుడు లేదా గురువారాలు కానీ ఈ పుష్యమి నక్షత్రం ఉన్న రోజున కానీ ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. దత్తక్షేత్ర దర్శనం కానీ లేదా సిద్ధమంగళా స్తోత్రం ప్రతిరోజు చదువుకోదగితే దక్షిణామూర్తి స్తోత్రము, సిద్ధమంగళా స్తోత్రము, దక్షిణామూర్తి కవచము, ఇటువంటివి ఏమైనా గురు సంబంధమైనటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం చాలా మంచిది. లేదు ఆ సమయంలో పుష్యమి నక్షత్రం గురువారం కలిసి ఉన్న రోజుల్లో గురు చరిత్ర పారాయణ చేయడం, దత్తక్షేత్ర దర్శనం, ఇటువంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉన్నా కూడా చక్కగా పరిస్థితులు బాగుంటాయి. అలాగే ప్రత్యేకించి చిత్తా నక్షత్రం నెలకి ఒక రోజు వస్తుంది. చిత్తా నక్షత్రం ఉన్న రోజున ఖచ్చితంగా దత్త దర్శనం చెయ్యండి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా పూర్తి అవుతాయి. స్వస్తి.